అచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేదో. వావ్, ఎంత బాగా పాడావు మీరా, సూపర్. వీడియో ఎందుకు తీసావు విజయ్? చాలా బాగా పాడావు మీరా. డిలీట్ చేయి. చేయను మీరా. ఫస్ట్ ఫోన్ ఇటు ఇవ్వు. డిలీట్ చేయి విజయ్. ఫస్ట్ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. లేదు మీరా. నువ్వు డిలీట్ చేస్తావా లేదా? చేయను. ఇవ్వు ఫోన్. ఇవ్వు విజయ్. నువ్వే తీసుకో. తీసుకో. ఇవ్వు. ఇస్తావా లేదా? ఇవ్వు. తీసుకో. ఇవ్వు. విజయ్ ప్లీజ్ డిలీట్ చేయి. ఎందుకు అరుస్తున్నావు? మీరా, ఏమైంది? ఏమైంది? కరెంట్ పోయింది అంతే. మరి ఇన్వర్టర్ ఆన్ చేయి. అంత బడ్జెట్ లేదు, క్యాండిల్స్ ఉన్నాయి, సెట్ చేస్తాను ఆగు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సెటప్? చాలా బాగుంది. మరేమనుకున్నావు మీరా అంటే? మినిమం PhD చేసుండాలి అర్థం అవ్వాలంటే. అయినా ముందు ముందు ఇక్కడే ఉంటావు కదా, నీకే అర్థమవుతుందిలే. అవును, మొన్న నా గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, మరి నీ బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వెందుకు నా ఫ్లాట్లో ఉంటావు? అది కూడా కరెక్టే. మరి పాస్ట్ ఏమైనా? ఇంటర్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది, తర్వాత ప్రపోజ్ చేశాడు. అంతా బానే ఉండేది. తర్వాత ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఇంకా ఒకటే ఏరియాలో ఉన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళం. మరి లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ తర్వాత అతను హైయర్ స్టడీస్ అని చెప్పి US వెళ్ళిపోయాడు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ అసలే వర్కౌట్ అవుదని చెప్పి బ్రేకప్ చెప్పాడు. ఓ, మరి నీకు బాధే లేదా? బాధేసింది. ఏమనిపించిందంటే నేనే ఎక్కువ లవ్ చేశానేమో అనిపించింది. కరెంట్ వచ్చేసింది, నేను వెళ్ళి పడుకుంటా, ఇంకా లేట్ అయిపోయింది. హలో మామా, ఫస్ట్ డే విత్ యువర్ గర్ల్ ఎలా ఉందిరా? థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ రా. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అంటే ఈ లాస్ట్ 4-5 అవర్సేరా. లవ్ కదరా, అట్లానే ఉంటది. లవ్వో కాదో తెలియదు కానీ తనతో ఉంటే హ్యాపీగా ఉందిరా. దాన్నే మరి లవ్ అనేది. మేబీ రే, తనను కూడా నీతో ఉంటే బాగుంటదని ఎలా చెయ్యాలరా? అప్పుడే నువ్వు వేసే ప్లాన్లకి పడే స్ట్రగుల్స్ కి మీనింగ్ ఉంటది. అంటే ఇలా అబద్ధం చెప్పి మోసం చేస్తే తప్పనిపిస్తుందిరా. అబ్బా, ఏదైనా నువ్వు చేసేది ప్రేమ కోసమే కదరా, ఎక్కువ ఆలోచించుకో, నీకు అనిపించింది చేసే. సరేరా. రే, ఇందాక మా నాన్న కాల్ చేశాడు రా. ఏం చెప్పాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక లిఫ్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే రా, నువ్వు వదిలే, నేను చూసుకుంటా. సరే, బాయ్. విజయ్, విజయ్, పందిలా పడుకున్నాడు. విజయ్,
విజయ్ లేట్ అవుతుంది. విజయ్ బా. ఏంటి మీరా? టైం చూసావా? మనం కేఫ్కి వెళ్ళాలి. నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఈ బెడ్ అంత కంఫర్టబుల్ లేదు మీరా. బెడ్ అంతా కంఫర్టబుల్ లేదా? నువ్వేమైనా పెద్ద మిలియనేర్వా? అంటే అది నిన్నటి వరకు ఫ్లోర్ మీద పడుకొని అలవాటు అయిపోయింది. ఇంత కాస్ట్లీ బెడ్ ఇచ్చేసరికి నిద్ర రాలే. సరే త్వరగా ఫ్రెష్ అయ్యరా, మళ్ళీ లేట్ అయితే మూర్తి తిడతాడు. పర్లేదులే, నేను మేనేజ్ చేస్తా. హలో మాస్టారు, మిమ్మల్నేమనరు నన్నంటారు. నేను జాయిన్ చేశా కాబట్టి ఫాస్ట్గా లే. ఓకే. బా. చెక్ చేసింది చాలే, దొంగలు ఎవరు పడరు. పడ్డా తీసుకెళ్ళడానికి లోపల ఏం లేదు. ఒక ఇండక్షన్ స్టవ్, 2 బెడ్లు, 4 పిల్లోలు, అంతేగా. పద. హలో, ఏదో పాపంలే అని చెప్పి ఫ్లాట్లో స్పేస్ ఇస్తే నాకే సిట్టేరేస్తావా? అయినా సిటీలో బ్యాచిలర్స్ కి ఫ్లాట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఇష్టమైతే ఉండు, ఇబ్బంది అయితే వెళ్ళిపో. సరే మేడం, సారీ. ఇది పెద్ద తాజ్ మహల్, ఏమో పెద్ద ముంతాజ్ బేగం. ఏంటి? ఏం లేదు, పద. అన్నట్టు అడగడం మర్చిపోయా. నాకు నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. ఓ, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా? నీకు లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా నాకు పంపించు. అవన్నీ దేనికి? నా స్కాలర్షిప్ ఏమని చేయిస్తున్నావా? ఫనీ, నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. మీరా నన్ను అనుమానిస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయకు. రేపొద్దు నాకేమైనా జరిగితే, కెఫే నుంచి ఏమైనా ఎత్తుకుపోతే, నా గోల్డ్ తీసుకెళ్ళిపోతే, నన్ను కిడ్నాప్ చేస్తే? వద్దమ్మా, చాలు. పోలీస్ స్టేషన్లో క్రైమ్స్ అని నా మీదే దోసేటట్టున్నావు. ప్రూఫ్సేగా ఇస్తా. అవును, నాకు డౌట్. చిన్నప్పుడు కిడ్నాప్ అవ్వాలనే కోరిక ఏమైనా మిగిలిపోయిందా? ఎప్పుడు నా మీద రుద్దుతావు? చెప్పింది చెయ్యి. రే, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? అరే, మనకు అవసరమా ఇవన్నీ? అవసరమే కానీ నేను అడిగినది తెచ్చినవా? ఇదిగో తీసుకొచ్చిన. రే, ఫోటోషాప్లో అస్సలు గుర్తుపట్టలేదురా. ఓన్లీ నీ ఫోటో ఒకటే నిజం, మిగతాదంతా డమ్మీ. ఏంటి డమ్మీ అంటున్నారు? డమ్మీ కాదు, మమ్మీ. మా మమ్మీ నన్ను గుర్తు చేసుకుంటుందంట, దాని గురించే చెప్తున్నాడు. యా, మమ్మీ రిటర్న్స్. ఓ, ఇదిగో నువ్వు అడిగిన డాక్యుమెంట్స్. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? ఏమైందిరా, ఏమన్నా తేడా చేసావా? మామా, ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ కేసులో ఎన్నేళ్ళు జైలు? రేను ఉండు బే. అంతా ఓకే కదా? మీరా అక్కడ సింధు ఎవరితోనో మాట్లాడుతుంది ఇందాక నుంచి. ఎవరతను? తను బాబు, సింధు వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ అవునా? నన్నేమో మొహం అద్దంలో చూసుకోమంది. దాని బాయ్ ఫ్రెండ్ చూస్తే జాన్ అబ్రహం రేంజ్లో ఉంటాడు అనుకున్నా. ఈడేంట్రా జంబలెక్కడ పంబలా ఉన్నాడు? ఏంటి ఏమన్నా? ఏం లేదులేండి. అరే, మీ ఇద్దరికి సేమ్ నోటిఫికేషన్ వచ్చిందేంటి? మీరేమైనా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? శాలరీ క్రెడిట్ అయింది. హో, మావా ఫస్ట్ శాలరీ పార్టీ అవ్వా? అరే 2500 పడిందిరా. వాడు 13,000 అన్నాడు. నేను సగం మంత్లో జాయిన్ అయినా 6,000 అన్న పడాలి. ఏంటో ఈ ఓనర్స్ ఇంతేరా, ఎప్పుడు శాలరీ కట్ చేస్తూనే ఉంటారు. పోనీలేరా, మనం ఏమైనా శాలరీ కోసం జాయిన్ అమ్మా. లైట్. రేయ్, ఫ్రీగా వచ్చిన డబ్బు అయితే వదులుకోవచ్చురా. నువ్వు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బురా, అలా ఎలా వదులుకుంటావు? ఇల్లా మూర్తి గారిని కడిగే. అంతే అంటవా? అందగాడివిరా మూర్తి. ఈ 101 జిల్లాలో నీ ఎంత అందగాడు మూర్తి గారు. మూర్తి గారా? ఏంటి కొత్త ఎమోషను? వస్తాయి, అన్ని ఎమోషన్స్ వస్తాయి. నా శాలరీ ఇది పర్లేదా? పంపమని అకౌంటెంట్తో చెప్పానే.
పైగా పిల్లోడు కష్టాల్లో ఉన్నాడు, ఖర్చులకి ఏమైనా వస్తాయని చెప్పి మరీ మరీ చెప్పాను. పడ్డాయి, సరిపెట్టుకోలేనని పడ్డాయి. ఓహో అదా, నేనే కట్ చేయమని చెప్పాను. నీ వల్ల కేఫ్లో అయిన డ్యామేజ్కి కాంపన్సేషన్. మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో తెలుసా? తెలుసు, కానీ నువ్వు డిగ్నిటీ లేని లేబర్ కదా. ఒక ఎంప్లాయీతో ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు సార్. పోనీ జాబ్ వదిలే, రెస్పెక్ట్ ఇస్తా. ఏమొద్దు, మీ రెస్పెక్ట్ మీ దగ్గర పెట్టుకోండి, నా జాబ్ నా దగ్గర పెట్టుకోండి. విజయ్, నీకు జాబ్ ఇచ్చానన్న విషయం నేను ఇంకా మెంటల్గా ఫిక్స్ అవ్వలేదు. నువ్వు ఇలాగే వచ్చి గోల్ చేసావు అనుకో, జాబ్ నుంచి తీసేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. పిల్లలరా మీరంతా. ఏరా అడిగావా? అడిగానురా. నేను బలగొట్టిన ప్లేట్లన్నిటికీ కంపన్సేషన్ కట్ చేశాడంట. ఎక్కువ మాట్లాడితే జాబ్ నుంచి తీసేస్తా అన్నాడు. ఛ, అరే ఈ ఓనర్లు ఇంతేరా. ఎప్పుడెప్పుడు మంత్ ఎండింగ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు శాలరీ కట్ చేద్దామా అని చూస్తారు. అందుకే ఇలాంటి జాబులు నేను చేయను, ఓన్లీ బిజినెస్. వదిలేరా, పోదాం పదా. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు ఎటో శాలరీ వచ్చింది కదా, మీరా దగ్గరికి వెళ్ళి పార్టీ ఇస్తానని చెప్పు. రెస్టారెంట్కి తీసుకెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్, రొమాంటిక్ టాక్స్. సరే మరి వెళ్ళు. థ్యాంక్స్ రా. మీరా, మనకి శాలరీ పడింది కదా, అప్పేమైనా కావాలా ఏంటి? నా దగ్గర అయితే లేదు. ఏ చిచి, అది కాదు. నా ఫస్ట్ శాలరీ కదా, నీకు ట్రీట్ ఇద్దామని. తమరికి అన్నీ పోను కట్టవగా వచ్చింది 2500 మాత్రమే. అవసరమా ఇవన్నీ? అది అంటే నువ్వు నాకు జాబ్ ఇప్పించావు కదా, గ్రాటిట్యూడ్తో ఇస్తున్నావు అనుకో కదా. ప్లీజ్ ప్లీజ్. సరే, ఏం తింటావు చెప్పు? గ్రీక్, ఇటాలియన్, చైనీస్, పోర్చుగీస్. హలో, నీకొచ్చింది 2500 మాత్రమే, 25,000 కాదు. అయినా ఇవన్నీ ఏం అక్కర్లేదులే. కానీ మరి ఏం కావాలి? ఏం కావాలి? ఇక్కడ రా, మందు తాగుదాం. మీరా, నువ్వు మందు? సారీ. ఎందుకు అరుస్తున్నావు? అయినా నీ వల్ల అవుతుందంటే చెప్పు, లేకపోతే లేదు. అంటే నువ్వు సడన్గా మందు అడిగేసరికి. సరే, ఏం తాగుతావు చెప్పు. నేనేమన్నా రోజు తాగుతానా ఏంటి? నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. అయ్యో మీరా, నేను అసలు తాగను, నాకు అసలు అలవాటే లేదు. నైస్ జోక్. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఫుల్గా తాగుతావని. అంటే అప్పుడప్పుడు తాగుతావు కదా, మరి చెప్పు ఏం తాగుదాము? నేను జనరలీ మ్యాకలాన్, డాల్మోర్, బాల్వనీ, గ్లెన్ ఫిడిచ్, గ్లెన్ లివెట్, గ్లెన్ గ్రాంట్, స్ప్రింగ్ బ్యాంక్, హైలాండ్ పార్క్. నేను మందు పేర్లు అడిగితే హాలీవుడ్ హీరోల పేరు చెప్తున్నావు. అయ్యో మీరా, ఇవన్నీ మందు బ్రాండ్స్. అవేం వద్దు కానీ ఓట్కా తాగుదాం. ఓట్కానా? ఇది ఒకసారి పట్టుకో, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. హలో, నీకు అసలు బుద్ధుందా? ఎవరైనా అమ్మాయి చేతిలో మందు బాటిల్ పెట్టేసి వెళ్తారా? ఏమైంది మీరా? ఏమైందా? అపార్ట్మెంట్ వాళ్ళు ఎంత గలీజ్గా చూసారు తెలుసా నన్ను? చూస్తే ఏమైంది? చూస్తే ఏమైందా? నా పరువు పోయింది. అబ్బా, మరి కామెడీ మీరా. తాగితే పోయిన పరువు చేతిలో బాటిల్ పట్టుకుంటే పోయిందా? అసలు నీతో తాగుదాం అనుకున్నా చూసావా? నాకు బుద్ధి లేదు. మీరా మీరా వెళ్ళిపోయింది. హట్టేందా? తాగుదామా? టేస్ట్ లేదేంటి? అది గ్లాస్ గడడానికి వేసిన వాటర్. ఛీ! యా! చెప్పొచ్చు కదా. నువ్వు ఏడింటున్నావు? అయినా నువ్వు తాగకముందే ఇలా ఉంటే తాగినాక ఏం చేస్తావు? హలో,
నేను నీలా కాదు, ఐఎమ్ సో స్ట్రాంగ్. చూద్దాం ఎంత స్ట్రాంగ్. మీరా ఓకేనా? ఇంకోటి పోయినా ఫాస్ట్గా తాగొద్దు మీరా, ఫస్ట్ టైం కదా, స్లోగా ఎంజాయ్ చేస్తూ తాగాలి. దాని టేస్ట్ ఏమైనా బాగుందా ఏంటి? ఎక్కిందా? మ్మ్హ్మ్. ఈసారి ఎక్కింది కదా? లేదు. మీరా చాలింకా ఎక్కేసింది. ఏ, ఏంట్రా పెగ్గుకి ఎక్కిందా అని అడుగుతావు? 1-2 పెగ్గులకి ఎక్కుతుందా? అయినా మీరా ఇక్కడ. రానా? అవునరా, మీరానే. ఏ అది కాదు, నన్ను రా అన్నావు. అయితే అంటాను, ఈరోజు నా ఇష్టం వచ్చిందంటాను. అయితే ఏంట్రా? అనుకో. రైరే రారా అంతే లేని తీరై రారా. ఏ బెరుగ్గా వాటేసుకో కోయలా. పట్టు. చాలింకా. నాకు డాన్స్ చేయాలని ఉంది. మొన్న సింగింగ్, ఇప్పుడు డాన్సింగా? హ్మ్. చెయ్యి. దా ఏ నా వల్ల కాదు. ఏ దా ఏ, దా. ఏ, ఏ,